అనిత ఎటో పోతానో కదనే? కిరాణం షాప్కి పోతానక్క. బోనాలు వస్తానే కదా, ఇక దానికి సంబంధించిన సరుకు సామాన్లు తెద్దామని పోతాను ఇక. మరి ఎప్పుడు చేస్తాను బోనాలు? ఆదివారం చేస్తానవా, బుధవారం చేస్తానవా? కొందరేమో ఆదివారం చేద్దాం అంటారు, కొందరేమో బుధవారం అంటారు. మరి నువ్వు ఎప్పుడు అనుకుంటానువే? నాకు ఆదివారం అయితేనే మంచిగా పిల్లలు ఇంట్లో ఉంటారు. ఇక ఏమన్నా మనం వండి పెట్టినా కూడా మంచిగా ప్రశాంతంగా తింటారు. ఇక మన పిల్లలు మనతో ఉన్నప్పుడే కదా మనకు పండుగ. ఇక మా ఆయనకు కూడా ఆదివారం సెలవు. ఇక అందుకే ఆదివారం బోనాలు చేద్దాం అనుకుంటాను. అవును, పిల్లలు ఉంటేనే మంచిగా సంతోషంగా ఉంటుంది బోనాలు. లేకపోతే చిన్న పోయినట్టు ఉంటుంది ఇంట్లో. వాళ్ళు ఉన్నప్పుడే చేసుకోవే, ఆదివారం అయితేనే మంచిది. ఇక నేను కూడా అట్లనే అనుకుంటాను, ఆదివారం చేసుకుంటే మంచిగా ఉంటుంది పిల్లలు ఉంటారని. గనక్క ఈసారికి బోనాలకు గొర్రెపోతుని కొత్తానవా లేకపోతే కోని కొత్తానవా? ఈసారి కోనే కొత్తనే. ఏమైందక్క? పోయినసారి బోనాలప్పుడు గొర్రెపోతుని కోసినావు కదా, ఈసారి ఏంది కోని కొత్త అంటావు? అరే ఏం చెప్పానే, ఇక పోయినసారి ఇక సర్కారోళ్ళు బోనస్ డబ్బులు వస్తాయి, సన్నవడ్లు పెడతాయి అంటే ఇక మేము సన్నవడ్లు వేసినాం. ఇక అల్లనేమో మొత్తము నష్టం వచ్చింది, కొంచెము పురుగచ్చి కొద్దిగా నష్టమైనాం. ఇక అందుకే ఈసారి గొర్రెపోతును కోత్తలేము. ఇక ఈసారి మేకనే కోస్తాం. ఇక కొంచెం పరిస్థితి కొంచెం కష్టంగా ఉన్నది, అందుకే ఇక. గదేదో ఎలినీనో వస్తుందంట కాదక్క, ఇప్పుడైనా మంచిగా వండుతాయా పంటలు మనకు? అదే ఒక్కటే కంగారు అవుతుంది, అసలు సరిగ్గా వర్షాలే పడట్లేదు. ఇక ఈసారైనా పంట మంచిగా వండాలని ఇక దేవతను బాగా మొక్కాలి. ఇక మస్తు మనసంతా అతలం కుతలం అవుతుంది. ఇక వర్షాలు పడక నాకు ఎటు దొత్తలేదు. ఇక మనము పని చేస్తే కూడి తినేటోళ్ళమే. ఇక పంటతోనే కదా మన జీవనాధారం, అందుకే ఇక వర్షం కోసం ఎదురుచూపులు. అక్క ఇక ఒక్కసారి నష్టమైతే ఇక ఊకే నష్టమవుతుందా? ఇక కొంచెం వెనుకో ముందో పక్కా వర్షాలు పడతాయి. ఇక దేవుడు నమ్మిన వాళ్ళకి ఎప్పుడు ద్రోహం చేయడు. అనిత అడగడం మర్చిపోయినే, ఈసారి బోనాలప్పుడు ఏమేం ప్రసాదాలు చేస్తానవే బోనానికి? ఇక తెలిసిన ముచ్చటే కదా, మనం ఎప్పుడైనా బెల్లన్నమే చేస్తాం కదనే, బెల్లన్నం పెట్టి తీసుకుపోతాం బోనం కుండను. అదేం లేదే, పోయినసారి బోనాలప్పుడు నేను సుందరయ్య దుకాణంలో బెల్లం కొనుక్కున్న కిలా అదంతా ఉప్పు ఉప్పు ఉన్నది. ఆ బెల్లన్నము కొద్దిగా తీయగా లేదు, మంచి బెల్లమే ఇయ్యలేదు. గార్డెన్కు తీసుకున్నావు అక్క, అంతా చౌక చౌక అమ్ముతా అంటాడు ఎక్కువ రేటుకి. అని దుకాణంలో ఒక్కడు కూడా మంచిగా ఉండదు, అన్నీ ఎక్కువ రేటుకే అమ్ముతా అంటాడు. బాగా లాభాలు కావాలి సుందరయ్యకు. నాకు తెలిసిన దుకాణానికి నేను తీసుకుపోతక్క. పున్నమ్మ దుకాణంలో మంచిగా ఇస్తుంది ఆమె అన్ని సరుకులు, కొద్దిగా అగ్వకే ఇస్తుంది. ఇక మంచిది, ఆడికి పోదామక్క మనము. సరేనే, ఈసారి నువ్వు దుకాణాలకు పోయేటప్పుడు చెప్పి ఇక ఇద్దరం కలిసి పున్నమ్మ దుకాణంలో బోనాల పండగకు సంబంధించిన సరుకులు అన్నీ తెచ్చుకుందాం. సరే అక్క, కలిసే పోదాంలే. అమ్మ తల్లి మమ్మల్ని తెల్లగా చూడమ్మా. అమ్మ తల్లి ఈసారి పంట మంచిగా వండితే ఏటపోతును బలిత్త తల్లి. అమ్మా, అసలు బోనాలు ఎందుకు జరుపుకుంటారమ్మా? పూర్వం మనకు 1813లో హైదరాబాదు సికింద్రాబాద్లో సంభవించిన తీవ్రమైన ప్లేగు మహమ్మారి వేలాది మందిని బలిగొన్నప్పుడు ఈ సాంప్రదాయం ప్రారంభమైంది. సైనిక ప్రతిజ్ఞ కూడా ఇది. ఉజ్జయినిలో మోహరించిన ఒక సైనిక దళం అమ్మవారు ప్లేగును ఆపితే విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని ప్రార్థించింది. వ్యాధుల నుండి రక్షణ కల్పించినందుకు, చెడును నివారించినందుకు, మంచి ఆరోగ్యం మరియు సమాజ శ్రేయస్సు కోసం ప్రార్థిస్తూ మహంకాళి దేవికి కృతజ్ఞతలు తెలిపేందుకు బోనాలను ఘనంగా జరుపుకుంటారు. ఆ సైనిక దళం అంటువ్యాధి తగ్గుముఖం పట్టగానే వారు దేవాలయాన్ని నిర్మించి వార్షిక నైవేద్యాన్ని బోనాన్ని ప్రారంభించారు. బోనం ఎందుకే అంత బెల్లన్నం అవి ఇవి తీసుకుపోతాను? మహిళలు వండిన అన్నం, బెల్లం, పాలు, పెరుగుతో నింపిన మట్టి కుండలను వేపాకులు, పసుపుతో అలంకరించి దేవతకు పవిత్రమైన భోజనంగా సమర్పిస్తారు. అలా వేపాకులు మరియు పసుపు వాడకంలో వర్షాకాలంలో వచ్చే అనారోగ్యాలను ఎదుర్కోవడానికి సాంప్రదాయ శుద్ధి గుణాలు ఉన్నాయి. ఆషాఢ మాసంలో మహంకాళి దేవి తన పుట్టింటికి వస్తుందని, ఆ సందర్భంగా భక్తులు ఘనంగా స్వాగత వేడుకలు జరుపుకుంటారని నమ్ముతారు. ఇది భక్తుల ప్రగాఢ విశ్వాసం, అందుకే బోనాలు జరుపుకుంటారు. అమ్మ, బోనాలు జరుపుకోవడం వెనుక ఇంత పరమార్థం ఉందని నువ్వు చెప్పేదాకా నాకు తెలియదమ్మా. హాయ్ ఫ్రెండ్స్, హలో, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగానే ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఇందాక మీకు బోనాల వీడియో మీరు చూసే ఉంటారు కదా, మీకు బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. మేమైతే ఆదివారం బోనాలు చేసుకుంటున్నాము. మా పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు కదా, మీరు కూడా చేసుకుంటారు కదా ఫ్రెండ్స్. అందుకే త్వరగా ముగించాను ఈ వీడియోని. మీకు బాగా నచ్చినట్టయితే కిందున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇంతటితో సెలవు తీసుకుంటూ మీ సుమతి మీకు బాయ్ బాయ్ చెప్పేస్తుంది.